ఉమ్. హాయ్ శ్రేష్ట. సో బీవైసీ కోర్స్ ఎస్. కంప్లీట్ అయింది కదా. మ్మ్. 12th చాప్టర్ అన్ని సిలబస్ మెమరైజ్ చేసావు కదా. చెప్పేసేమో 12th చాప్టర్ చెప్పేసి క్లియర్గా. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత్తాః ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि कदिर्दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशयः निवसिष्यसि నివేశయ లేదు मय्येव నివేశయ. निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अतैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागः शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्ट सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगै मुक्तो यः स च मे प्रियः అనపేక్ష. अनपेक्षः सुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी भक्तिमान् यः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न సర్వారంభ పరిత్యాగి ఏమన్నా. यो मद्भक्तः स मे प्रियः మద్భక్త సమే ప్రియ. కరెక్ట్. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समश्चत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचेत् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्दधाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। వెరీ గుడ్. అయితే మీనింగ్స్ కూడా నేర్చుకున్నావు కదా. ఎందుకు అసలు మ్, భక్తి యోగంలో భగవానుడు అసలు మనిషికి భక్తి ఎందుకు? వై ఏ పర్సన్ రిక్వైర్స్ డివోషన్? డివోషన్ మనకి ఇన్నర్ స్టాబిలిటీ ఇస్తుంది సార్. మనము లైఫ్ లో సక్సెస్ ని చూస్తాము, ఫెయిలియర్ ని కూడా చూస్తాము. సక్సెస్ ఇంకా ఫెయిలియర్, హ్యాపీనెస్ ఇంకా సాడ్నెస్, ట్రూ డివోషన్ మనకి ఒకవేళ ఉంటే మనము ఇవన్నీ కాకుండా మళ్ళీ ట్రై చేయాలి. ఆ లేకపోతే అంతా సాడ్ గా లైక్ అంతా హ్యాపీగా ఉండకుండా మళ్ళీ ట్రై చేసి ఇంకా బెస్ట్ గా తెచ్చుకుంటాము అని అనుకుంటాం ట్రూ డివోషన్ ఉంటే. ట్రూ 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 డివోషన్ ఇంకా అంటే ట్రూ మనసుకి డివోషన్ మనసుకి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మనసుకి ఇన్నర్ ఆ స్ట్రెంగ్త్ బలంగా ఉంటుంది.
ఇట్ ప్యూరిఫైస్ ఎమోషన్స్. స్లో డివోషన్స్ వల్ల మనము యాంగర్ ని తగ్గించుకోవచ్చు. ఈగో ఉంటే ఈగోని తగ్గించుకోవచ్చు. ఉమ్. డివోషన్ ఆల్సో ప్యూరిఫైస్ ఎమోషన్స్. సో డివోషన్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. నో మ్యాటర్ ది ఛాలెంజ్, నీకు ధైర్యంగా ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అలానే మైండ్ ప్యూరిఫై చేస్తుంది. దానివల్ల ఏంటి, అహంకారం, మీగో, లేకపోతే ఈగో. ఆత్మన్యూన్యత అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు అవి కూడా రాకుండా ఉంటాయి డివోషన్ వల్ల. ఇంకేమన్నా చెప్తావా ఇంతేనా? It balance our like it, we can balance our mind, we can be calm ఓకే. నో మ్యాటర్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్, నువ్వు నీ పని in all చక్కగా చేసుకుంటూ situations. వెళ్ళిపోవచ్చు. నువ్వు నీ పనిని చిరాకు పడకుండా, అసహనం అవ్వకుండా, ఇరిటేట్ Hmm. అవ్వకుండా బ్యాలెన్స్డ్గా నువ్వు లైఫ్ని అప్రోచ్ అవ్వచ్చు. చేసుకుంటే వెరీ గుడ్ పాయింట్స్. భగవానుడు థర్డ్ శ్లోకంలో తనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పారు? 8. ఏమేంటి అవి? శ్లోకం చెప్పి చెప్తాము. శ్లోకం ఒక్క చెప్పి నిమిషం. థర్డ్ శ్లోకం చెప్తూ ఏత్వక్షరమ. ఏత్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమ చింత్యంచ కూటస్థ మచలం ధ్రువం. ఏంటి ఆ 8 క్వాలిటీస్? ఆ ఒక్క నిమిషం అక్షరం, సార్. అక్షరం ఏత్వక్షరం. ఉమ్, ఇంపర్షబుల్. ఉమ్, అక్షరం అనిర్దేశ్యం. ఉమ్. అంటే యూ కెనాట్ డిఫైన్ ఇట్, అనిర్దేశం, నువ్వు గైడ్ చేయలేవు ఇలా ఉంటాడు దేవుడు అని. ఉమ్, అనిర్దేశ్యం. ఉమ్. ఆ శ్లోకం చదువు. ఏత్వక్షరమ నిర్దేశం. ఏత్వక్షరమ నిర్దేశ్యం ఉమ్. అవ్యక్తం పర్యుపాసతే. అవ్యక్తం, అవ్యక్తం అంటే ఆ ఎస్. అన్మానిఫెస్ట్. వ్యక్తం అన్మానిఫెస్ట్. కనపడ్డు, కనపడ్డు, యూ కాంట్ సీ. ఓకే. అని వ్యక్తం చేయడు. నెక్స్ట్ అవ్యక్తం అని పర్యుపాసతే పర్యుపాసతే సర్వత్రగమ. సర్వత్రగమ. అంటే ఏ సిచ్యుయేషన్స్ అయినా సర్వత్రగమ అక్కడ ఉన్నాడు, ఆల్ పర్వేడింగ్, అలా ఆల్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. చింత్యంచ. చింత్యంచ కాదు, అచింత్యం. అచింత్యం. అంటే ఏంటి? యు కెనాట్ ఇమాజిన్. చింత చేయలేవు, ఇమాజిన్. చింత చేయలేవు దేవుడు ఇలా ఉంటాడు అని నువ్వు ఊహించుకోలేవు. అన్ని ఇమాజినబుల్. ఇంకేంటి క్వాలిటీస్? కూటస్థ. ఆ అతను బేస్, అతను ఒక బేస్. అన్నిటికీ బేస్ గాడ్. స్థిరంగా ఉంటాడు. నెక్స్ట్ ధ్రువ. కూటస్థం అచలం. అచలం, అచలం. అచలం అంటే నాన్ మూవింగ్, నాన్. కదలడు. కదలడు అంటే అసలు మొత్తం ఆయనే ఒకటే ఉన్నాడు దగ్గర. కాబట్టి మొత్తం అక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా కదిలేది లేదు. అచలం. అతను ఒక పర్వతంలో ఈ ప్రపంచం మొత్తంలో నిండిపోయి ఉన్నాడు. ఉమ్, ధ్రువం. ధ్రువం అంటే ఇటర్నల్. ఎటర్నల్, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాడు. ఓకేనా? అసలు భక్తి యోగంలో కృష్ణుడు అర్జునుడు ఏమడిగాడు, కృష్ణుడు ఏం సమాధానం చెప్పాడు అసలు స్టార్టింగ్లో? అర్జునుడు కొన్ని కన్ఫ్యూజన్ ఏంటి అసలు ఫస్ట్? దేవుణ్ణి ఫామ్ తో పూజ చేయాలా, ఫార్మ్లెస్ గా పూజ చేయాలా అని అన్నాడు. పూజ చేయాలా అని అడిగాడా, పూజ చేసేవాళ్ళు ఎవరు గ్రేట్ అని అడిగాడా? ఎవరు గ్రేట్ అని అడిగారు. మళ్ళీ క్వశ్చన్ సరిగా, అర్జునుడి క్వశ్చన్ సరిగా అర్థం చెప్పు నాకు. అర్జున్ ఆ కన్ఫ్యూజన్. అర్జునుడు ఆ ఫామ్ తో దేవుణ్ణి పూజ చేస్తే గ్రేటా, ఫార్మ్లెస్ తో పూజ చేస్తే గ్రేటా అని లార్డ్ సుప్రీం లార్డ్ ని అడిగారు. అప్పుడు దేవుడు ఏం ఆన్సర్ చెప్తారు అని అంటే, ఇవేవి కాకుండా మైండ్ లో ఫేత్ పెట్టుకొని పూజ చేస్తే ఆ దేవుడికి అసలైన డివోటీ ఆ పర్టికులర్ పర్సన్. అయితే ఇప్పుడు మైండ్ లో ఫేత్ పెట్టుకొని పూజ ఏ శ్లోకంలో చెప్పారు అది? రెండో శ్లోకంలో. ఏంటి ఆ ఫస్ట్ శ్లోకం ఏంటిది? ఫస్ట్ శ్లోకాలో కూడా అడిగాడు సార్ అర్జునుడు. ఏవం శ్లోకంలో అర్జునుడు అడిగాడు, సతతయుక్తాయ రెండో శ్లోకం. భక్తాస్త్వం పరిపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమ. ఏ భక్తులు అంటే నీకు ఇష్టం? ఇప్పుడు ఎదురుగా నువ్వు కనపడుతున్నటువంటి ఫామ్తో పూజ చేసే భక్తులు ఇష్టమా, లేకపోతే నీ యొక్క నిర్గుణ తత్వాన్ని ఫార్మ్లెస్ తో అర్థం పూజ చేసుకుని చేసుకోవచ్చు. చేసే భక్తులు? అప్పుడు భగవాన్ ఏమన్నారు? మయ్యావేశ. మయ్యావేశ్యమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్త తమామతాః. అంటే ఏంటి ఆ శ్లోకం మీనింగ్ చెప్పు, అర్థమయ్యేటట్టు. మయ్యావేశ్య అంటే నా ఆ మీద దృష్టి పెట్టి, మయ్యావేశ్య నా మీద నా మీద దృష్టి దృష్టి పెట్టి పెట్టి, పూజ చేయాలి. ఆ, మనో ఏమాం మనసుతో, మనసుతో పూజ చేయాలి. నిత్యయుక్త నిత్యయుక్త. అంటే ప్రతిరోజు. ప్రతిరోజు ఎలా పూజ చేయాలి? శ్రద్ధయ. శ్రద్ధతో. ఉమ్. కాబట్టి నిర్గుణంగా పూజ చేసేవాళ్ళ, సద్గుణ రూపంతో పూజ చేసేవాళ్ళు అనేది కాదు అర్జున. మయ్యావేశ నా మీద దృష్టి పెట్టి, ఎట్లా దృష్టి పెట్టాలి? మనసుతో, మనసుతో నా మీద దృష్టిని ప్రతిరోజు పెట్టి శ్రద్ధతో చేసేవాళ్ళు నాకు ఇష్టం.
ఓకేనా? మనకి ఎన్ని డివోషనల్ ప్రాక్టీస్ చేసి చెప్పారు మొత్తం భక్తి యోగంలో? సుప్రీం లార్డ్ భక్తి యోగం 12th చాప్టర్ లో 4 క్వాలిటీస్ చెప్పారు. క్వాలిటీస్ ఆ కాదు, ప్రాక్టీసెస్, డివోషనల్ ప్రాక్టీస్. 4 ప్రాక్టీసెస్ చెప్పారు. ఆ ప్రతి ఒక్క పర్సన్ కి డిఫరెంట్ క్వాలిటీస్, కెపాసిటీస్ ఉంటాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ డివోషన్ ఇంకా భక్తి పాత్రలో వెళ్ళడానికి 4 ప్రాక్టీసెస్ చెప్పారు. ఫస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ధ్యానం. ధ్యానం అంటే మెడిటేషన్. ఆ చాలా మందికి మెడిటేషన్ చేయడం చాలా కష్టం. ధ్యానం, దేవుడు మనకి అన్ని ఇచ్చాడు. ఎయిర్, వాటర్, అన్ని అన్ని ఎవ్రీథింగ్. సో మనము దేవుడికి అదే మళ్ళీ మనం ధ్యానం వల్ల దేవుడికి దేవుడితో రిటర్న్ లో కలిసి ఉండటం ఇవ్వచ్చు. నిజంగా. ఇప్పుడు ధ్యానం అనేది ఎవరు ఆ ప్రిస్క్రైబ్ చేశాడు అంటే కర్మలు చేయని వాళ్ళకి. అంటే కర్మలు అంటే ఇక ఈ ఈ ఏమి తప్పు ఈ చదువులు, ఉద్యోగాలు, మ్యారేజెస్ ఏమి పట్టకుండా పూర్తి స్థాయిగా యోగి అయిపోయి చేసేవాళ్ళు ధ్యానం. ఉమ్. ధ్యానం చేస్తారు వాళ్ళు, నిరంతరం ధ్యానం. ధ్యానంలో ఉంటారు. అలా ఒక పాత్ చెప్పారు. నెక్స్ట్. ధ్యానం కొంతమందికి చేయడం చాలా కష్టం. కొంతమందికి, చాలా మందికి చాలా చాలా తక్కువ మంది మందికి చేయగలుగుతారు. చేయడం కష్టం. ఉమ్. సో ధ్యానం చేయని వాళ్ళకి అభ్యాసం చెప్పారు. ఉమ్. అభ్యాసం, ఆ అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసం అభ్యాసం అంటే యజ్ఞాలు. యజ్ఞ ఇటర్నల్ గా పీస్ ఆ, అప్పుడప్పుడు ధ్యానం దొరకడానికి చేయటం, రోజుకో గంట ధ్యానం చేయటం, నీ కర్మలు రెగ్యులర్ చేసుకుని ఇంటర్వెల్స్. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నువ్వు ధ్యానం చేయటాన్ని అభ్యాసం అంటారు. అది కూడా కష్టమైతే ఏం చెప్పారు? అది కూడా కుదరని వాళ్ళకి మత్కర్మ, ఉమ్, సెల్ఫ్లెస్ యాక్షన్స్ టు గాడ్. అంటే దేవుడి కోసం పనిచేసి నీ కోసం కాకుండా పని చేయి. నీకు ధ్యానం చేయడం కష్టం కాబట్టి పనే చేయి. పని ఎవరు పని చేయాలి? దేవుడు పని చేయి. దేవుడు. అంటే గుడి కట్టించడం కావచ్చు, భజనలు చేయడం కావచ్చు, దేవుడి మీద పాట రాయడం కావచ్చు, మత్కర్మలు, నవభక్తి విధానాలు ఉంటాయి. అంటే అదే. ఓకే. సో ఈ రకంగా దేవుడి కోసం పని చేయి. దేవుడి కోసం నృత్యం చెయ్యి, దేవుడి కోసం ఆ, శ్రవణం చెయ్యి. అర్థమవుతుందా? ఇవి చెయ్యి. అది మూడోది మత్కర్మ. నాలుగోది ఏంటి? మత్కర్మ, ఉమ్. సర్వత్రగమ ఫలత్యాగం. సర్వకర్మ. సర్వకర్మ ఫలత్యాగం. అంటే ఏంటి? సరెండరింగ్ అంటే రిజల్ట్స్ నువ్వు ఏ పని చేసినా టు గాడ్. ఫలితాన్ని ఆయనకే వదిలేసి, ఆ నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటావు. ఉమ్, సర్వకర్మ ఫలత్యాగం. అర్థమవుతుంది? సర్వకర్మ ఫలత్యాగం అంటే నువ్వు ఏ ఫలితం వచ్చినా నీకు ఓకే. అక్కడ ఓటమి గెలిపి ఏమి ఉండదు. పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అది దేవుడి కోసం చేస్తున్నాను, ఇది దేవుడి కోసం చేస్తున్నాను, ఇది దైవ కార్యం అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నువ్వు ఏమీ దేవుడిని నమ్మకపోయినా కానీ ఈ పని చేసుకోవచ్చు చక్కగా. సర్వకర్మ ఫలత్యాగం. 13th శ్లోకం ఉమ్. చెప్పారు. 13th శ్లోకాల భగవానుడు ఏ లక్షణాలు ఉండాలని చెప్పారు భక్తుడికి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ్చ. ఉమ్. అద్వేష్ట సర్వభూతానం అంటే అన్ని బీయింగ్స్ కి ఈక్వల్ గా ట్రీట్ హేట్రెడ్ చేయడము. ఉండదు, అద్వేషం, ద్వేషం అద్- ఆ, ఉండదు. ఏ పార్షియాలిటీ చూపించకుండా అన్ని బీయింగ్స్ కి ఈక్వల్ వేలో చూడడం. మైత్ర అంటే ఫ్రెండ్లీ యాటిట్యూడ్. మైత్ర కరుణ అంటే ఆ, దయా చూపించడం. మైత్ర కంపాషన్. కరుణ ఏవచ నిర్మమ, కంపాషనేట్ గా ఉండడం. నిర్మమ అంటే కంపాషనేట్ గా ఉండడం. ప్యూరిటీ. కంపాషన్ అంటే అది కరుణ. ఉమ్. ఉమ్. ఓకే. నిర్మమ. నిర్మమ, ఉమ్. నిరహంకార, ఫ్రీ ఫ్రమ్ ఈగో. ఇగో. నిరహంకారం. సమదుఃఖ సుఖ క్షమి. ఉమ్. బ్యాలెన్స్డ్ గా ఈగో ఉండాలి. ఐ బ్యాలెన్స్డ్గా మీన్ సుఖంలో హ్యాపీనెస్, దుఃఖంలో జాయ్ ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. సారో ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ది క్షమి. తుల్య నిందా స్తుతిర్. క్షమి అంటే ఫర్గివ్నెస్. ఫర్గివింగ్ నేచర్. ఫర్గివింగ్ నేచర్ నేచర్ ఉండాలి. నుంచే. ఉమ్. ఇట్లా 7 క్వాలిటీస్ చెప్పారు దట్ శ్లోకం. ఉమ్. 19th శ్లోకంలో చెప్పే భక్తుడి క్వాలిటీస్ చెప్పే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భగవానుడు. తుల్య నిందాస్. తుల్య నిందాస్త్ అంటే బ్యాలెన్స్డ్ గా తుల్య. తుల్య చూడాలి. అంటే బ్యాలెన్స్. తుల్య అంటే నిందా బ్యాలెన్స్. స్తుతి. స్తుతి, నిన్నెవరన్నా క్రిటిసైజ్ చేసినా, క్రిటిసైజ్ చేసిన నిన్నెవరన్నా ప్రేస్. అప్రిషియేట్ చేసినా, ప్రేస్ నిన్నెవరన్నా స్తుతి చేసినా, నింద చేసినా నువ్వు బ్యాలెన్స్డ్గానే ఉంటావు. బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మౌని అంటే సైలెంట్. సైలెంట్ అంటే యూజ్ వర్డ్స్ కేర్ఫుల్లీ అని. సైలెంట్ అంటే నోరు మూసుకుని కాదు. ఏ సిచ్యుయేషన్ లో ఉన్నా ఆ, మనం ఎంత ఎక్కువ మాట్లాడాలో అంతే మాట్లాడకుండా నువ్వు మాట్లాడాలి. మాటల మీద నీకు అధికారం ఉండాలి. నువ్వేం మాట్లాడతావో నీ ఇష్టరాజ్యంగా కాకుండా. మౌని. వర్డ్స్ లిమిట్ లో ఉండాలి. ఉమ్, సంతుష్టో ఏనకేన చేత్. ఉమ్. సంతుష్టంగా ఉండాలి ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఉండాలి, కూడా. సంతోషంగానే ఉండాలి. ఉమ్. ఉమ్.
అనికేత స్థిరమతిః. ఉమ్. ఏ సిట్యుయేషన్స్ లో అయినా స్టడీ సిచ్యువేషన్ కాదు. మైండెడ్. అనికేత అంటే ఏంటి? నికేత అంటే ఇల్లు. అనికేత అంటే ఏ లొకేషన్లో ఉన్నా, మీ ఇంట్లోనే ఆ ఉంటే బాగుంటా. ఎక్కడ ఉన్నా ఏ స్టడీ ఏ మైండెడ్ ఏ గా ఉండాలి. సిచ్యువేషన్ అని కాదు, ఏ లొకేషన్, ఏ ప్రదేశానికి సంబంధం లేకుండా నీ బుద్ధి బాగుండాలి, నీ ఉమ్. మనసు బ్యాలెన్స్గా ఉండాలి. నాకు ఇక్కడ ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటేనే పని బాగా చేస్తాను, అక్కడికి ఉంటే నేను ఆలోచించలేను, అలా ఉండదు. నీ మనసు బుద్ధి ఎప్పుడు నీతోనే ఉన్నాయి అంటే బయట బయట నీ లొకేషన్తో సంబంధం ఉండకుండా ఉండాలి. ఓకేనా? ఉమ్. అనికేత స్థిరమతి. భక్తిమాన్ మే అటువంటి ప్రియున్నర. భక్తులంటే నాకు ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఓకే. మొత్తం ఎన్ని క్వాలిటీస్ చెప్పారు భగవానుడు ఇందులో? భక్తి యోగం మొత్తంలో లిస్ట్ చూసేవకుండా 35 చెప్పారు. 32, 32, 35. 35. 35 క్వాలిటీస్ చెప్పారు. ఓకే. ఇక్కడ నుంచి 13th శ్లోకా నుంచి 19th శ్లోకా నుంచి. ఓకే. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ కంప్లీటెడ్ బీవైసీ సర్టిఫికేషన్. థ్యాంక్ యూ ఓకేనా? సార్. వెరీ గుడ్ జాబ్. ఓకే అమ్మా, బాయ్. బాయ్ సార్.